హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఆదివారం 29వ తారీఖు జూను. సో ఈరోజు మేము ఖమ్మం బయలుదేరుతున్నాం. సో మా మామయ్య శ్రీనిధి ఎన్క్లేవ్స్ రియల్ ఎస్టేట్లో పనిచేస్తారు గత 9 సంవత్సరాలుగా. సో మధ్యలో నేను చాలా రోజులు గ్యాప్ అయింది. స్టార్టింగ్లో వెళ్ళాను 4-5 ఇయర్స్ బ్యాక్. తర్వాత ఈరోజు ఫ్లాట్ కొనడానికి హైదరాబాద్ నుండి ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నటువంటి వాళ్ళ బావ మరిది వస్తున్నారు. సో మేమందరం కలిసి బయలుదేరామా ఖమ్మంకి. సో ఇక్కడ ఇల్లందు దాటిన తర్వాత మంచుకొండ దగ్గర సో నక్షత్ర వెంచర్ అనేది ఒక 80 ఎకరాలతో ఇక్కడ వెంచర్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ సైట్ క్లియరెన్స్, ఇంకా లెవెలింగ్, అంతర్ వర్క్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి. సో దీనికి ముందు ఆల్రెడీ 4-5 వెంచర్స్ పక్కనే ఉన్నాయి. అవి ఆల్రెడీ ఫ్లాట్లు అమ్మడం కూడా జరిగిపోయాయి. సో ఇది న్యూ వెంచరు. సో అక్కడికి ఫస్ట్ వెళ్ళాము. సో ఇది ఇంకా వర్క్ చాలా ఉంది. దీని తర్వాత జయబేరి అనే వెంచర్ని ఇది ఖమ్మం తర్వాత సూర్యాపేటకు మధ్యలో హైవే ద్వారాగా చూడొచ్చు. ఇక్కడ పెద్ద హైవే ఉంది. సో 4 లైన్ హైవే, దాని పక్కనే చూడొచ్చు మనం శ్రీనిధి ఎన్క్లేవ్స్ సో వెంచరు. సో దీన్ని చూడడానికి వచ్చాము. సో ఇప్పుడు ఎవరైతే కొంటా అన్నారో వాళ్ళు హైదరాబాద్ నుండి బస్ దిగారు. సో అక్కడ నుండి మేమందరం అతన్ని పికప్ చేసుకొని మేము ఈ వెంచర్కి వచ్చేసాము ఆల్రెడీ. సో ఇతనే సో వెంచరు ఆల్రెడీ. సో లోనకి వెళ్దాము. సో ఏ విధంగానే ఉంటుందనేది. సో ఈ వెంచర్ అనేది చాలా వెల్ డెవలప్డ్గా ఉంది అంతా. సో గ్రీనరీ లోన మనం చూడొచ్చు, చాలా బాగా ఉంది. సో ఇక్కడ ఇది కూడా 80 ఎకరాల దాకా ఉంది. సో దీంట్లో అన్ని ఫ్లాట్స్ మనం చూడవచ్చు. సో ఇది హైవే, హైదరాబాద్ వెళ్ళే హైవే, సూర్యాపేట హైదరాబాద్ హైవే దగ్గరలో, ఖమ్మంకి దగ్గరలోనే. ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా చూసుకుంటే ఇది సూర్యాపేట ఖమ్మం హైవే. సో ఇది జయబేరి ప్లాట్ మ్యాప్స్. సో ఇది టోటల్గా ఎంత గ్రీనరీగా ఉందో. సో దీని తర్వాత శ్రీనిధి ఎన్క్లేవ్స్ ఆఫీస్కి వచ్చాము. సో లోన్కి వెళ్దాం. సో ఇక్కడ ప్రైజ్ నెగోషియేషన్, ఫ్లాట్ చేంజింగ్ అవన్నీ డిస్కషన్ చేసుకుంటున్నారు. తర్వాత శ్రీనిధి ఎన్క్లేవ్స్ మేనేజింగ్ డైరెక్టర్తో కలిసి ఈ ఫ్లాట్ తీసుకుంటున్నాం అని తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ 183 అయినా ఇదే ఒక్క అడిగే తగ్గేది. మీకు ఎంత ఇక్కడ అడిగే తగ్గుతుంది, ఏది నువ్వు ఇడిచిపెట్టే దగ్గర మూడింట్లలో. ఇక్కడ 1.5 పెట్టుకున్నాం. దీని తర్వాత మధ్యాహ్నం భోజనానికి అమ్మ రెస్టారెంట్ ఖమ్మం కొత్త బస్ స్టాండ్కి దగ్గరలోనే ఉంది. సో అక్కడికి వెళ్ళి భోజనానికి వెళ్ళాము. సో మంచి గ్రీనరీ హోటల్. మాతో పాటు చాలామంది లంచ్ టైంకి వచ్చారు.
సో ఇక్కడ అరిటాక్ తోటే భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మంచి టేస్ట్ ఉంది ఫుడ్ కూడా. సో అది ఫ్రెండ్స్, నెక్స్ట్